దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ కు డాక్టర్లు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సొంత ఇంట్లోనే దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నాడు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు సైఫ్ శరీరంపై 6 చోట్ల కత్తిపోట్లు పొడిచాడు. దీంతో వెన్నెముక వద్ద తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సైఫ్ని అతని కొడుకు ఇబ్రహీం హుటాహుటిన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ముంబై, బాంద్రా ప్రాంతంలో గల తమ ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే గల లీలావతి ఆసుపత్రికి తరలించాడు. సైఫ్ అలీ ఖాన్ కు వెన్నెముక, మెడపైన తగిలిన గాయాలకు సర్జరీ చేశారు డాక్టర్లు. వెన్నెముక నుంచి 2.5 ఇంచుల కత్తి మొనను బయటకు తీశారు. మోచేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు వివరించారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు, కుటుంబ సభ్యులు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి గురించి అతని భార్య కరీనా కపూర్ స్పందించింది. తమకది చాలా కఠినమైన రోజని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. షాక్ నుంచి తేరుకోవడానికి తమకు కొంత సమయం పడుతుందన్నారు కరీనా కపూర్. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇంట్లోనే దాడి జరగడంతో సినీ, రాజకీయ ప్రముఖుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.